అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. మెల్లిగా నాన్న మెల్లిగా. ఈ తాత ఎక్కడ చచ్చాడు? ఒరే ఒరే తాతయ్య. అమ్మగారు ఏమిటో తిప్పుకుంటూ వస్తున్నావు? మళ్ళీ వేద కథలు చెప్తావా? లేదమ్మగారు, కట్టింగ్ కోసం వెళ్ళానండి. అక్కడ కిరాణా కొట్టు ఫిట్టింగ్ పెట్టానండి. ఆడితో ఫైటింగ్ చేసేందుకు ఆలస్యం అయిపోయిందండి. అది సరే గాని ఆ. నువ్వు ఆ కిరాణా కొట్టువాడి కుక్కను కరిచావుట? ఆడు చెప్పాడండి, ఆడు చెప్తాడండి. ఆడు పెద్ద మడతలో కిరతకడం గారు. అమ్మగారు, నేను అబ్బాయి గారి కోసం పరిగెట్టుకుంటూ వస్తుంటే ఆడు కుక్క వచ్చినట్టు కరిచిందండి. నేను ఊరుకుంటానంటండి, ఆడు కుక్క నెట్టుకుని కరిచేస్తానండి. ఛీ, సంతోషించా గాని ఇదిగో టైం అయిపోతుంది, పట్టుకో. ఇందులో జ్యూసు పళ్ళు పాలు అన్ని పెట్టారు. అరగంటకు ఒకసారి బాబుకు అందిస్తూ ఉండు. అలాగే అమ్మగారు, కొంచెం ఎక్కువ పెట్టారు కదండి. నువ్వు మెక్కావు, నేను చంపేస్తాను. బండి ఎక్కువ టైం అయిపోతుంది. అలాగే, అలాగే. కానీ ఏం నాన్న, ఏమైంది నాన్న? నా గొలుసు ఇదిగో, గొలుసుందా? ఇదిగో నా బంగారు. ఎక్కడ నీ కళ్ళ? ఇక్కడ. పెట్టు. అయ్యో నా రాజారా కొడుకు ఎంత అందంగా ఉన్నాడో చూసేవాళ్ళు దిష్టి. గొడుగు సరిగ్గా పట్ట బాబు, పట్టు. ఎంత సరిగ్గా పట్టు. అలాగే అమ్మ. బయలుదేరుతానా? ఉండు. శకునం బాగుంది, బయలుదేరుతావా? మెల్లిగళ్ళు, ఎండలో తిరగే. మడతలో కిరతా. మెల్లిగళ్ళు నాన్న. పూచిక పుల్లతో సహా మొత్తం అన్ని బయటపడే. బాబు అయ్యా, ఎన్నాళ్ళైందా నీకు అప్పిచ్చి? కదా మరి తీర్చక్కర్లేదా? కదా మరి తీర్చావా? కదా మరి తీర్చకపోతే ఏం చేస్తాను? కదా మరి అదే. ఏంటయ్య గొడవ? బాబు పండిన పంట పోయి నేను బాధపడతా ఉంటే అప్పు తీర్చలేదని కొడుతున్నాడు. ఏమండి, ఇప్పుడు వీడు నా దగ్గర అప్పు తీసుకుని ఎన్నాళ్ళైంది? అది కాదయ్యా, ఊళ్ళో నేను ఒక పెద్ద మనిషిని ఉన్నానుగా, నాతో చెప్పొచ్చుగా. కదా మరి 6 నెలలకి వడ్డీ ఎంత? నన్ను అడుగుతావేంటి? కదా వడ్డీ 4000, అసలు 1000 కలిపితే ఎంత? అది కాదయ్యా. కదా మరి ఇప్పటి వరకు తీర్చాడా? తీర్చకపోతే కొడతావా? కదా మరి అందుకే కొట్టాను. నేను అడిగేది ఏమిటి, నువ్వు చెప్పేది ఏమిటి? ఆడి పేరు పిచ్చేసిట్టండి. ఆడి ప్రశ్నలకు ఆడే మనసులో సమాధానాలు చెప్పుకుని కథ అని రెచ్చిపోతుంటాడు. ఆడి పని ఎవరికి ఎవరు చెప్పినా ఏంటండి. బాబు ఒక్క నెల రోజుల పాటు గడివిమ్మని మీరైనా చెప్పండి బాబు. అక్కర్లేదు. బాబు మీరు 10 కాలాల పాటు చల్లగా ఉండాలి బాబు. అరే రే రాజా గారు, మీరా? ఎంతసేపు నుండి వచ్చి? అమ్మగారు నాన్నగారు బాగున్నారా? అరే ఆడి దగ్గర అప్పెంత తీసుకున్నాడు రా. ఏయ్, పెద్ద మనుషులు పట్టుకుని రావరా అంటావేంటి? కదా వడ్డీతో కలిపి మొత్తం ఎంత అయిందిరా? చొక్కా పట్టుకుంటావేంటి? కదా మా అబ్బాయి గారిని ఎంత ఇచ్చారా? నేను అడిగింది ఏంటి, నువ్వు అనేదేంటి? కదా బాకీ తీరిపోయి బ్యాలెన్స్ ఎంత ఇవ్వాలమ్మా? బ్యాలెన్స్ ఏంటి? డబ్బు వస్తుంటే ఎందుకు కాదనాలి? ఏమి ఇచ్చినా తీసుకుంటా. ఏ విత్తనం తీసుకుంటావా? చేతులు కట్టుకో. ఆ. నవ్వు. ఇంకోటి ఇవ్వనా? ఇంకోటి ఇవ్వనా? అయ్యో పిచ్చేశెట్టి గారు, నమస్కారం నమస్కారం నమస్కారం. మీరా? ఎంత చెప్పండి వచ్చి? మీ పిల్ల పిల్లలు బాగున్నారా? అలా నీళ్ళు వదులుతారంటే నమస్కారం అండి. అబ్బాయి గారు, మనం వచ్చిన పని అయిపోయింది, పదండి. అబ్బాయి గారు ఆపండి ఆపండి ఆపండి. ఏమిట్రా సినిమా పేరు? అది శ్రీమ సున్న తలకాయ రామ. మరి అదే మడతలో కెడతంటే 1వ తరగతి చదువులు ఇలాగే ఉంటాయి. నేను చూడండి 2వ తరగతి ఎంత సులాగా చదివేస్తాను. సీమంతాలో ఎరగవా దొరసాని. ఏడు సవలే నోర్మి. 1వ క్లాసు 2వ క్లాస్ చదువులు ఇలాగే ఉంటాయి. మనం 3వ క్లాసు. నేను చదువుతాను చూడండి. శ్రీ యాత్రాలయ రామచంద్ర సావా హచ్చసున్నా. రే, ఇది చదివింది ఇంకా అసహ్యంగా ఉన్నట్టుంది. అసహ్యంగా ఏంటి అబ్బాయి గారు? నాకు రేయ్, ఇట్రా. ఏంటి సార్? ఆ సినిమా పేరేంటే? శ్రీ మంత్రాలయ రాఘవేంద్ర స్వామి మహత్యం. శ్రీ కన్యకా పరమేశ్వరి మహత్యం, శ్రీ పానకాల స్వామి మహత్యం, ఓ మర్రి చెట్టు, దాని కింద పుట్ట, అందులో పాము మహత్యం. ఏ సినిమాలు అయ్యే? కాస్త మంచి సినిమాలు తేవచ్చు కదయ్యా. బొబ్బిలి పులి, సర్దార్ పప్పరాయుడు, జస్టిస్ చౌదరి. అలాంటి బాక్సులు కావాలంటే 10,000 అవుతాయండి. అంతే కదా. ఇంటికెళ్ళి మా నాన్నగారిని నేనేమని చెప్పి తీసుకో. ఇదిగో తర్వాత మడతలో కిరత కబురు చెప్పొద్దు. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. సాయంత్రానికి మా గురువు గారి సినిమా కావాలంతే. అవును, థియేటర్ అదిరిపోవాలంతే. వెళ్ళు. ఓయ్, సాయంకాలం ఈ అబ్బాయి గారి పక్కన ఈ అమ్మాయి గారికి ఒక సీట్ ఉంచు. అలాగేనమ్మా. వెళ్ళు. ఏయ్, నేనేదో సరదాగా సినిమా చూడాలనుకుంటే మధ్యలో నువ్వేంటి జనరేటర్ సౌండ్ లాగా? ఓ ఊగిపోతున్నావు. నీకు నేనేంటా? ఓయ్, మీ నాన్న చెల్లెలు కూతురు నీకేంటో మా అమ్మ వదిన మొగుడిని అడుగు. ఈ వర్షాకాలంలో పెళ్లి చేసుకుంటే
రేపు ఎండాకాలంలో పురుడోసుకోవడం కష్టమని ఆగాను కానీ నీకు దెబ్బలు తగిలితే కాపడం పెట్టడం కష్టమని కాదు. నాకు దెబ్బలు తగలడం ఏంటి? మన పెళ్ళవగానే తిరుపతి గుళ్ళో నీ చేత అంగ ప్రదక్షిణ చేయిస్తానని మొక్కుకున్నాను. ఏంటమ్మా అంగ ప్రదక్షిణ చేస్తావా? మడతలో కెడతాం కాదు. మరి నేను తడిగుడ్డలతో తొలితే జనం గుళ్ళో ఉంటారేంటి? గుడి చుట్టూ ఉంటారు కానీ తన పెళ్ళాన్ని అందరూ అలా చూస్తే మా బావకి ఎంత అవమానం. పెళ్ళామా గడిద గుడ్డ, అలాంటి ఆశలేం పెట్టుకోకు. ఆ, నాకంటే క్లాసు దొరుకుద్దా నీకు? చూస్తావుగా. ఏమయ్యా రెడీ అయినా? అబ్బా ఇంకెంతసేపు అయ్యా, తొందరగా. ఎవడే అతగాడు ఒరే తాతిగా. ఎవడోడు మర్యాద లేకుండా దద్ద 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 దద్ద. ఏంటంటే పిచ్చేశెట్టి గారు ఏంటి కేకేశారు? నువ్వు ఎప్పుడైనా ఫోటో దిగా? నేను ఎప్పుడన్నా ఎక్కితే కదా దిగడానికి. కదా ఆ, మరి నాతో ఫోటో దిగాలని కోరిక లేదా? నీతో ఫోటో దిగాలని కోరిక. ఆ. నువ్వేమన్నా డి రామానాయుడువా నారా చంద్రబాబు నాయుడువా? కదా మరి అందుకే నీతో ఫోటో దిగాలని నాకు కోరికగా ఉంది. ఆ? నా కోరిక తీరుస్తావా? అయ్య బాబాయ్ బాబాయ్ మీరు మరేలేండి బాబు. మొట్టమొదటిసారి ఫోటో తీసుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి, కానీ మీతో దిగుతున్నందుకు చాలా దుఃఖంగా ఉందండి బాబా. కదా ఆ. మరి అందుకే పిలిచాను. పిచ్చేశెట్టి గారు మీకు పిచ్చి మోకాల్లోనే కాదండి అరికాల్లో మెదడు కూడా ఉందండి, మెదడు కూడా ఉందండి. వదలు. ఏబా. అయితే వెళ్ళిపోతా. సర్లేదా దిగు. ఇవైతే లే, 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 కూర్చో. నవ్వు ఏ దానిలే తీ. వస్తానండి పిచ్చేశెట్టి గారు. ఫోటోలు వచ్చాక నాకు ఒకటి పంపించండి, ఆ. మీది కత్తిరించుకొని నాది గోడ కత్తిరించుకుంటాను. ఒరే, 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 ఒరే. ఆ? ఈ ఫోటో ఎందుకు తీయించానో తెలుసా? మీరే చెప్పారు కదండి నాతో ఫోటో దిగాలని కోరికగా ఉందని. అక్కడే నువ్వు తప్పులో కాలేసావు. ఆ. వీడు నాకు 300 బాకీ, వీడు నాకు 500 బాకీ, నువ్వు నాకు 1000 రూపాయలు బాకీ. ఆ. మీలో ఎవరైనా అప్పు తీర్చకుండా ఊరొదిలి పారిపోయారనుకో, ఆ. పోలీసులకు అనవాళ్ళు కావాలి కదా, ఆ. అందుకు దించారనమాట ఈ ఫోటో. అమ్మ పిచ్చేశెట్టి ఇంత పని చేసావా? నీకు ఇస్తాను రా మడతలో కిడతా. వదినా 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 వదినా. ఏంటి నేను నీకు వదిన్నా? ఏమ్మా అబ్బాయి గారు నాకు అన్నయ్య గారు అయినప్పుడు నువ్వు నాకు వదిన బాబేంటి? సరే సరే, ఇంతకీ విషయం ఏమిటో చెప్పు. నీ పద్ధతి నాకేం నచ్చలేదు వదినా. ఏ ఉవ్వా పల్లెటూళ్ళలో ఇట్లాంటి బట్టలు వేసుకుంటే ఎవడన్నా మెచ్చుకుంటాడు వదినా? మరి ఎలాంటి బట్టలు వేసుకోవాలి? చక్కగా తెల్ల చీర కట్టుకొని కట్టుకుని తల నిండా మల్లెపూలు పెట్టుకొని పెట్టుకుని గుమ్మ గుమ్మ గుమ్మలాడే చేపల పులుసు పట్టుకొని పట్టుకుని బాగా పొద్దొయ్యాక గడ్డం సాటికి వచ్చావంటే అబ్బో ఇలా కొట్టారంటే మరి ఇవన్నీ చేసుకుని నీకోసం రావాలా? తప్పమ్మాయి గారు నా కోసం కాదండి, అబ్బాయి గారు మనసులో ఉన్న మాట చెప్పానంతే. ఆ తర్వాత మేము ఇట్టాం. తాతిగా తాతయ్యకి నా కోపం వద్దు అంతే. తాతారా కాసేపట్లో వస్తానని మీ అన్నయ్యతో చెప్పు. ఆహా ఆహా తెల్ల చీర మల్లె పూలు, ఓ తెల్ల చీర మల్లె పూలు, తెల్ల చీర మల్లె పూలు, తెల్ల చీర మల్లె పూలు, తెల్ల చీర. అబ్బో ఏంటి దానికి ఏదో సలహా ఇచ్చొస్తున్నావు? ఆ విషయం మామూలుగా నోటి అడగొచ్చు కదా, చాటుతో పీక్ అడగాల. సర్లే గాని ఇంతకీ అదే అడిగింది నువ్వేం చెప్పావు? మీ బావని వల్లో వేసుకోవడం ఎలాగా అని సలహా అడిగింది. ఇచ్చావా? మనసు బొమ్మింది సలహా కదా అని చేసిన అంతే. అబ్బా ఏంటంటే మళ్ళీ కొడతానంటే ఇంతకీ మా బావకి అదెక్కువ నేనెక్కువ? అది ఎక్కువ నువ్వు ఎక్కువ మీ బావనే అడగండి. అయితే సలహా ఆ, ఇవ్వు. ఊరుకోండి అమ్మాయి గారు, రేపు దానికి సాడెత్తారు. మీకు అంతకంటే మంచి సలహా ఇద్దామని. నిజమా? ఏంటది? ఏం లేదు అమ్మాయి గారు, మీరు తల నిండా తట్టడి పూలు పెట్టుకొని ఈ లంగా వండేసుకొని అమ్మోర్లా తిరుగుతుంటే మీ వంక ఎవరు చూస్తారు? బిగుతైన బట్టలు వేసుకుని లేడి పిల్లలాగా చంగ్ 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 అంటూ తిరుగుతుంటే ఆ అమ్మాయి వంకే చూస్తారు. అందుకని నా మాటని మోకాళ్ళపై దాకా లంగా కత్తిరించేసుకుని మీరు కూడా అబ్బాయి గారి దగ్గరికి వెళ్ళి శివ 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 శివలాడితే కనపడ్డారంటే ఎప్పుడు మీ వంక చూస్తారు. ఇంకా దాని ఎందుకు చూస్తారండి? ఇదిగో తాతిగా. ఇదిగో తాతగాడు నా కోపం వద్దమ్మా. తాతారా కొంచెం సేపట్లో వస్తానని ఆ. మా బావతో చెప్పే. అబ్బాయి గారు ఇటు సైడ్ నుంచి ఈవిడ, అటు సైడ్ నుంచి ఆవిడ, మీరు అయిపోయారు దేవుడు. వస్తాడంటావా? వచ్చినట్టు వస్తాడు. నీ అంతటి నువ్వు వచ్చి అడిగితే రాను అంటానికి అది గుండె చెరువా? ఏండే ఆయన వాళ్ళ తమ్ముడు గారిని వేసుకొస్తే నేను మీకున్నాను కదా, మీరు అలా గమ్మునుండండి, నేను చూసుకుంటాను. ఇక నువ్వు మాత్రం ఏం మాట్లాడబాక. నువ్వు దిగొచ్చావని తెలిస్తే ఆడు చెట్టుకి కూర్చుంటాడు. అన్నయ్య నువ్వు కాస్త బెంకంగా ఉండు, నీ తరఫున నేను మాట్లాడతాను కదా. అలాగే. రే ఎంతైనా నాన్న తనంతట తనే వస్తున్నాడు. నువ్వు పావలాకి రూపాయి యాక్షన్ చేసి మొత్తం చెడగొట్టు మాక. ఎంత ధైర్యం రా నీకు? ఈ ఊళ్ళో నా మాటకు ఎదురు లేదు, నన్ను చూసి భయపడినోడు లేడు. అలాంటి నేను
నా అంతలుగా నీ దగ్గరికి వస్తే పెద్ద పొగరబోతులాగా తలదిప్పుకుంటావా? ఐ! అబ్బే, ఇవి నా మాటలు కాదు బాబు, మీ నాన్నగారి మాటలు. ఏంటి ఆయన మాటలు రావా? నిన్ను తోడు తెచ్చుకున్నాడు, ఎందుకలా గొంతు చించుకుంటాడు? ఆయన అరుపులకైనా భయపడతాననుకున్నాడా? అసలు ఎందుకు వచ్చాడంట? ఒరేయ్ తాతయ్య, అయ్యి బాబాయ్, ఈ నా మాటలు కదా గారు, అబ్బాయి గారు చెప్పండి మాటలు. చేసిన ఏదో పని చాలు, నోరు మూసుకుని ఇంటికి రా. ఈ కూడా మీ నాన్నగారి మాటలే. అలా అడిగితే రావాల్సిన అవసరం మాకేం లేదు. మీరు చీ అన్నా ఛా అన్నా పడి ఉండడానికి నేను ఆ ఇంటి కుక్కనేం కాదు. అయ్యి అబ్బాయి గారి మాట. నార్మల్! చేసిన ఏదో పనికి లంపలేసుకుని బుద్ధిగా ఇంటికి రమ్మను. రాకపోతే ఏం చేస్తావు? నా ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వను. బోడేస్తే ఎవరికి కావాలి? ఒరేయ్, ఒరేయ్, ఈ మొక్క గట్టిగా గుర్తుంచుకో. రేపు మళ్ళీ మనసు మార్చుకుని తప్పు అయిపోయింది నన్ను క్షమించిన అన్నా అన్న గొమ్మల్లో కాలు పెడితే కాళ్ళు నరికి బయటికి పంపిస్తా. అంత కర్మ నాకేం పట్టలేదు. తిండి దొరకపోతే బస్ స్టాండ్ లో అయ్యా అమ్మ తండ్రే అని అడుక్కుంటానేమో గానీ మీ ఇంట్లో అడుగు కాదు కదా, అంగుళం కూడా పెట్టను. అన్నయ్య అనేసాడు. ఒరేయ్, ఒక్క విషయం గుర్తుంచుకో. నీకు బుద్ధొచ్చి నీ అంత నువ్వే వచ్చి నాన్న నన్ను క్షమించు అనే వరకు నీ ముఖం కూడా చూడు. నువ్వు కూడా ఒకటి గుర్తుంచుకో, ఆ అమ్మాయిని బయటికి పంపేంత వరకు నేను ఆ ఇంట్లో అడుగు పెట్టను. అది జరగదు. ఇది జరగదు. పోరా, నిలవ నీళ్ళకుండా పోతావురా. అయ్యారు అంత మాట్లాడకండి. అబ్బాయి గారు ఉండడానికి పెద్ద బంగ్లా చూసాం. బంగ్లా చూసావా? ఒరే నరసింహం, ఈ ఎదవ ఉన్నంతకాలం ఈ ఎదవ కూడా బాగుపడ్డాం. ఇక మరి వెళదా పద. ఇదిగో నరసింహ గారు, జాగ్రత్త అండి. పొలం గట్ల మీద ఈ వయసులో కాలు దాడితే బాగుండదు. ఎలా ఇచ్చారండి మడతలో కెడతా? ఒకసారి తిరగరా. అయ్య బాబాయ్, ఇలా కొట్టారంటండి. మా నాన్న ఎప్పుడు పిలుస్తాడా, ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదావా అని ఎదురు చూస్తుంటే మొత్తం చెడగొట్టావు కదరా. ఏంటండి, ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? సిగ్గు లేకపోతే సరే. మొన్నటిదాకా దాని మొహం నేను చూడను, గడిద గుడ్డు మడతలో కెడతా అన్నారు. ఇప్పుడేమో నేను ఇంటికి వెళ్ళిపోతాను, నాకు రోషం లేదు, నాకు మేషం లేదు. నోర్మయ్య, నాకు మీసం ఉంది. అవునరా రే, నన్ను ఏదో పెద్ద బంగ్లాకి తీసుకెళ్తున్నావు కదా, ఎక్కడ రాది? మరి అదే మడతలో కెడతంటే రండి చెప్తాను. రండి. వివాహ భోజనంబు లల్లా 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 లల్లా. అన్నం పండించేవాడు మగవాడు, ఆడజాలి చేత అన్నం వండించేవాడు మగవాడు. హోటల్లో పెళ్లిళ్లలో వంట వాళ్ళు మగవాళ్ళు. పాండవ వనవాసంలో వంటలు వండిన మా ఎన్టీఆర్ మగాడు. ఆ మాటకొస్తే మాయబజార్లో వండకుండానే వంటలు రప్పించిన మా ఎస్ఆర్ మగాడు. అవును, మగాడు అబల కాదు, బళ. భళా. మధు, మగ వెదవలు ఇన్ని వంటలు ఎలా చేశారే? అత్తయ్య, మగాళ్ళకి ఎన్ని విద్యలైనా రావచ్చు గాని 2 విద్యలు మాత్రం రాకూడదు. ఏమిటవి? కడుపు కాన్పు, వంట వార్పు. భలేదానివే నువ్వు. అవునత్తయ్య, ఆడది వండి పెట్టాలి, మగాడు తిని పెట్టాలి. అందుకే ఇమిడియట్ గా కూరలో కారం వేయాలి. అమ్మో, శభాష్. స్నానం చేసొస్తే శుభ్రంగా భోంచేయచ్చు. నేను తినేస్తాను. చంపేస్తాను, పద. అత్తయ్య, ఇప్పుడే వస్తాను. ఇదిగో మధు. అయ్యో 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 అయ్యో. రే తాతయ్య, తొందరగా రా, ఆకలి దంచేస్తుంది. చేద్దామండి, ఆగేసుకుని కూకోండి. ఎంత పని చేసావు నువ్వు? చూడండి అత్తయ్య తమాషా. ఏంట్రా ఇది? మనం వండినప్పుడు పసుపు పచ్చగా ఉంది, ఇప్పుడు ఎరగైంది. మన వంట అలాగే ఉంటుందండి. ఏ సైడ్ చెప్తాను, ఏ సైడ్ చెప్తా. నారాయణ రే తాతయ్య, ఇదంతా పిల్ల చేసిన పని. బాగున్నట్టు నటిద్దాం, నోరు పుసుకు తినేద్దాం. అలాగే. రాబోయే సందమామ మా కడుప బాధయినుమా, మడతలో కెడతా కెడతా. రే, నోరు మీద ఆకలిరా. ఇప్పుడు ఆకలంటారండి, నేను మడతలో కెడతా. మాకు మాత్రం లేదంటే పొట్ట మీద తడుగు వచ్చి పడుకుంటే అదే తగ్గిపోద్ది. మమ్మల్ని చూడండి, నన్ను చూడండి అసలు. తెలుగు